హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషనే అండి. లాస్ట్ వీడియోలో మనమైతే ఊటీకి చేరుకున్నాం కదా, అలాగా ఊటీకి చేరుకునే దారి మధ్యలో మేమైతే ఒక చోట ఆగి కొబ్బరి నీళ్ళు అయితే తాగామండి. అక్కడ నాకు ఇతను కొట్టే విధానం చాలా బాగా నచ్చింది. చూసారా, ఒక చెక్కకి ఇనుము స్టాండ్కి పైన చెక్క అయితే వేసుకొని దానికి ఇట్లా పెద్ద కత్తి అయితే అటాచ్ చేసుకున్నాడండి. సో దట్ కొబ్బరి బొండం కొట్టడానికి ఈజీగా ఉంటుంది అనేసి. ఈవెన్ మనకి చేత్తో పట్టుకొని కొట్టేటప్పుడు మనకి ఏమైనా గాయమయ్యే ఛాన్స్ కూడా ఉంది, బట్ ఇక్కడ చాలా తక్కువ. చాలా బాగుంది, ఇదైతే నాకు నచ్చింది. అందుకనేసి మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో అయితే రికార్డ్ చేశాను. ఇంకా మేమైతే ఈ రిసార్ట్లో అయితే ఉన్నామండి. టూలిప్స్ రిసార్ట్లో ఉన్నాము. చూసారా, మొత్తం మనకి ఊటీ వ్యూ పాయింట్ అనేది ఇక్కడ నుంచే కనిపిస్తుంది. ఇక్కడైతే మేము రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇది అండి మేము తీసుకున్న రూమ్ అంటే స్టే హోమ్ లాగా అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా. ఒక సోఫా ఇచ్చారు, సెంటర్ టేబుల్ అండ్ అలాగే ఒక టీవీ కూడా ఇచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి. ఇది ఒకటి, అదే అటాచ్డ్ వాష్రూమ్ అక్కడ ఇంతకుముందు చూసిన డోరు. ఇంకా ఇక్కడే మనకి ఈ రూమ్లోనే ఒక కబోర్డ్ కూడా ఇచ్చారండి, మన లగేజ్ అలా స్టోర్ చేసుకోవడానికి. విత్ మిర్రర్ కూడా ఇచ్చేసారు, రెడీ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉంది. ముఖ్యంగా పిల్లలతో వచ్చినప్పుడు ఇలాంటి హోమ్ స్టేస్ అలా ప్రిఫర్ చేసినప్పుడు వాళ్ళకు కొంచెం ఫ్రీ స్పేస్ ఉంటుంది తిరగడానికి. మనం సింగిల్ రూమ్స్ అలా బుక్ చేసుకున్నామంటే కంజెస్టెడ్గా వాళ్ళు క్రాంకీ అవ్వడం అట్లా అవుతుంది. ఇది కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి ఈ హ్యాపీగా ఉన్నారు పిల్లలు కూడా. ఇదంతా మనకి వ్యూ పాయింట్ అండి. ఈ రూమ్లో నుంచి ఇలా మిర్రర్స్లో నుంచి చూస్తే ఇదంతా మనకి ఊటీ అనేది వ్యూ పాయింట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. దీనికి కూడా సేమ్ ఒక కబోర్డ్ అయితే ఇచ్చాడు. 2 బెడ్రూమ్స్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. దీనికి వ్యూ అయితే అంతేముండదు, జస్ట్ పార్కింగే. ఇటు సైడే మాత్రమే, ఇవే మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇంకా మనకి హాల్లోనే డైనింగ్ టేబుల్ కూడా ఉంది. నెక్స్ట్ చిన్న కిచెన్ కూడా ఇచ్చారు. ఇన్ కేస్ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా ఏమైనా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ప్యూరిఫైర్ కూడా ఇచ్చారండి. బాగా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనకైతే ఒక కెటిల్ ఇచ్చాడు. కాఫీ అలా టీ చేసుకోవడానికైతే కూడా కొన్ని ఇచ్చారండి. అదే ఏమంటారు వాటిని, అమూల్ డైరీ కార్నర్ అంటే పాల పొడి, టీ బ్యాగ్స్, షుగర్స్, ఇంకా వాటర్ అంటే ప్యూరిఫైర్ ఉంది. ఒక జగ్గు, కప్స్, కెటిల్ అన్నీ కూడా ఇచ్చాడు. మనం అవైతే చేసుకోవచ్చు. ఇది అండి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.